మమ్మీ నాకు ఏం పేరు పెడతావు మమ్మీ? నాకు కూడా వేరే పేరు పెట్టు. నాకు వర్షితొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూసిరు కదా, మన గుడ్డములకు అయితే వచ్చేసినాం. అదే మనం నిన్న అయితే వంకాయలు దింపుడు వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మనం పత్తిలో గడ్డి వీకడం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చేసి మన సౌజ అండ్ ఇంకోళ్ళు వచ్చారు, పద్మక్క, కళ్యాణి, అనిత, రానక్క. ఓకే 5 మెంబర్స్ అయితే వచ్చారు. ఇప్పటిదాకా సేపు మమ్మీ కూడా హెల్ప్ చేసిపోయింది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈరోజు వచ్చేసి నాగుల పంచమి శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున వాళ్ళందరూ మన వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాము. ఈరోజు అయితే గడ్డి వీకాలంటే రానక్క వచ్చిందని చెప్పింది కదా, ఆమె ఫుల్ కామెడీ పీసు. ఇట్లే చూడు మీరు ఇలా మస్తు టైంపాస్ చేస్తుంది మాతో ఇలా. ఇంకా అంటే నేను కుప్పలు ఎత్తిపించే పని ఉంది, వీళ్ళతో పాటు గడ్డి వీళ్ళకైతే గడ్డి వీకుతారు, నేను కుప్పలు ఎత్తిపించే పని ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఈరోజు అయితే ఇప్పుడు గడ్డి అయితే వీకుదాం. ఓకే, మన ఛానల్కి అయితే ఇంకో హైలైట్ ఏంటంటే మన ఛానల్ 5600 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకా మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం. ఓకే, మనమైతే వీడియో చూద్దాం ఇప్పుడు ఎత్తిగా. చెప్పాలి ఇంటికనే ఉంటా అంటే వీడు తీసుకొని వచ్చిన వీడు బైకాడికి అంతే చెప్పిన సీట్ల బాదం పలుకులు, జీడి పలుకులు, కాజ పలుకులు, దోస పలుకులు ఏదో 10 రూపాయలు తెచ్చిన. మరి ఏం చేయాలి? ఏదో ఏదో మీరంటే ప్రేమ ఉండే పట్టుకే ఆయనతో తీసుకొని వచ్చిన ఇక అట్లా అని తెచ్చింది. ఇంటికనే ఉండు. 1/2 కిలో ఏమేసా కొనుక్కొచ్చిన. నెయ్యి పుట్టలో పోసిన, ఎల్లమ్మకు పెట్టుకున్నా, ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నా, ఎల్లమ్మ గుడికాడికి పోయినా, పాలు పోసొచ్చి అన్నం వండుకొని కూర వండుకొని ఒక్క పొద్దు ఇడిచిన మీ బాయికాడికి వచ్చిన. మీ బాయికాడికి వచ్చి గడ్డి వీక్తున్నా. మా చెల్లెళ్ళకి సీట్ తినిపించిన. అందరికీ పెట్టినా, మనిషికితో పెట్టినా. వాళ్ళకు నీకే దొరుకుతుంది, నువ్వే తినమంటే తినకపోతుంది. ఫ్రై చేసి తీసుకురా. ఆమెకు వెళ్తలేవు. నాకు కాదు, నాకు మంచిగానే ఉంది. కళ్యాణి మనం తినకున్నా సరే పీకుడే. పని ఉంటుంది మనకు. ఎట్లా అటు 500 కైకి వేసుకొని వస్తుంది. ఇప్పుడు ఎన్ని దాకా వచ్చింది సార్? అట్లా కానీ ఇలా బాగా జోకులు నాకు తెలుసు నీ గురించి సారాడు. ఎన్ని నీకు ఒక 70 వచ్చినాయా? మరి మస్తు కష్టం వచ్చినట్టు నీకు. కరెక్ట్. ఈడ లేదు, దొరకదు, వద్దుగా ఈడ లేదు, వద్దు. ఆడ మన బైక్ సంపుంది కావాలంటే ఇక అందుకే అడుగుతున్నా, ఉన్నది ఏం చెప్తున్నా అంతే. ఇప్పుడు చెప్పు రానదని ఎట్లా అంటావు నువ్వు? ఎట్లేద్దామంటావు? అందరు వేసినాక ఆమె గ్యాదికి వచ్చి చేస్తుంది, లేకపోతే మీరు దున్నరేమది. ఇంకా సెక్యూరిటీ సార్ కూడా ఆశ్చర్యపోయిండు పొద్దుగాల. ఆశ్చర్యపోయిండా? ఇంకెప్పుడేస్తావా మన ఆటు అంటే వెయ్యారా సారు, ట్రాక్టర్ దొరుకుతుంది, మాకు 4 ఎకరాల భూమి ఉంది. నవ్వుతున్నాం.
ఇయ్యాల ఒక్కనాడు అయ్యో ఎటు తుట్టుకున్నా ఎవరు కలిపి రాదుది సగము ఆనితుంది. వడ్డాలు కూడా చేస్తాం. అంత పెట్టుకున్నది పాలు మరి ఇంకే పెట్టుకుందాం. తోటకాడ ఉండదు, తోటకాడ ఏముండదు, అది జాగెంత సామానం చూసుకున్నాం. మాత్రం కోరికి పందిరద్దా కిందికి కొనండి. ఈ జగ్గు ఉంది, బాగుంది, స్టైల్గా ఉంది, లుక్ ఉంది. ఇది నీదా? నీదా? నువ్వు బలంగా ఉంటుంది, మన జాగ బలంగా ఉంటుంది, మన పచ్చడి బలంగా ఉంటుంది తెలుసా? చాయ్ బొట్ట ఎవరు ఏమందాం? పైప్ లైన్ అయిపోతుంది రావు రేపు పొద్దుగల. డైరెక్ట్ ఆడ తయారు కాగానే చక్కడికి వస్తున్నట్టు చాయ్ తాదా అంత లీలీగో థమ్సప్. ఇప్పుడు దీనికి కళ్ళు మూసుకొని థమ్సప్ అనుకుంది సపరేట్గా ఏం కాదు. ఈ ఒక్కసారికి సీటు సీటు ఏ ఆట పడుతుంది మామ, సీటు పడదు. సీటు తినమంటే నాకు పడదమ్మా, నాకు తినబుద్ధి. పోతుంది కదా. సో చూస్తురుగా ఫ్రెండ్స్, ఇంకా వీలైతే కష్టపడితే గడ్డి వీక్తురు, కళ్యాణ్ అయితే వెనక పడ్డది. అక్కడికే చూస్తే నువ్వు వెనక పడ్డాడు. ఎట్లా చూసుకోవాలి తెలుసా? వెనక పోయి అడుగు చూసుకుంటే నువ్వే ముంగడున్నట్లు లెక్క. పడ్డావు అసలు రానది హైలైట్ ఉంది వాస్తవానికి చెప్పాలంటే. అసలు అరే నువ్వే మంచిగా నువ్వు నిజానికి చెప్పాలంటే నువ్వే హైలైట్ నువ్వు కరెక్ట్ చెప్పాలంటే. అవు మళ్ళా అవి రానదనే ఏమంటావు? కాళ్ళే నడవరా హైలైట్ ఉందంటావా? ఇప్పుడు వాడొకసారి చూద్దాం ఎట్లా వాడతావు. 2 పాటలు పడ్డావా? 2 పాటలు పడ్డావా? ఈ విషయం మీరే మాట్లాడుకోవాలి ఒకసారి ఓదొడుగు అనేది. నేను చూసుకో, ఇక నేను బాగా పిల్లలు ఏనుకున్నా వచ్చేసినావా? దగ్గర దాకాను పడరు పడనే పడవా? ఎంత కలగానే పడవా? నువ్వు గడ్డి వీక్తానికి వచ్చినావా కూర్చుని దానికి వచ్చినావా? ముంగడ పడ్డా గట్లా నీ ధైర్యం. ఇప్పుడు ఇంటి పోయినా ఏం కాదు, అంతే కదా మరి చదువుదాను ఇద్దరు మేము కలుస్తాం. అక్క పోదామా? పోదాం ఏ రకం అర్థం
ఏడుకొచ్చి మీరు ఏడుకొచ్చిర్రే అది ఇడిచిపెట్టి ఏడుకొచ్చిర్రే వాళ్ళ చేనులో మనసులో పెట్టుకున్నట్ట ఇంటికి వచ్చాడు ఇద్దరు ఇరమ్మోలే అటుందా అక్కడ అటుంది కదా మనం ఫిష్ బిర్యానీ చేసుకుందాం ఇలా ఓకే మరి గట్ల తప్పించుకోవాలి గట్ల పోని గట్ల పోతే పని నడుస్తుంది కదా పొత్తు కదా ఆవు కానీ మళ్ళీ అది మర్చిపోయినా పొత్తు కదా ఉండాలి ఎవరు అంటారు అట్లా ఎవరు దేనికి ఎవరికి పోతున్నామా అని అడిగిరట సౌజ పోతున్నా అని అక్కనట సౌజ అయ్యా నాకు కూడా తెలవాలి మరి ఫస్ట్ స్టార్టింగ్ లో సౌజ అంటే ఇల్లంతా దొల్లాడు వచ్చిన నేను ఏంటండి ఇల్లంతా దొల్లాడు వచ్చిన ఫస్ట్ లా సౌజ అంటే ఇల్లంతా అంటే ఫస్ట్ పెద్ద పని అయింది అక్క వీళ్ళ అత్తలు బియ్యం తీసుకొని వచ్చిరు కదా ఈమె బయట ఉన్నట్టుంది సౌజన్యులురా అంటే శామంత అని నాకు ఎరుకున్నాయి సౌజన్య వాళ్ళు ఎవ్వరు కొత్తలు ఉన్నారని పిలుస్తా అని 100 సార్లు ఇటు అటు అటు ఇటు తోలాడొచ్చున్నాక ఎవ్వరు కొత్తలు కనిపిస్తలే సపరేట్గా పోయి మళ్ళీ కూర్చున్నా పిలువమన్నా కదా అంటే సౌజన్యతో ఎవ్వరు లేరు అత్త మేడం నాకు తెలియదు అని నేను అన్నా అంటే సౌజ అంటే మీ అక్క రాపిచ్చి అంటే అప్పుడు పోయి పిలుచుకొచ్చిన నేను నాకు కూడా తెలియదు ఫస్ట్ చేసుకున్నా నాకే తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అది ఇప్పుడు పిలుస్తున్నట్లు అప్పుడు తెలియనప్పుడు సౌజ అంటే అప్పుడు మేము పిలిచినాం మేము పెట్టిన పేరు సౌజ అవు మరి రిజల్ సౌజ ఏమంటారు అమ్మా వేస్తాడవా శ్రావంత్ అని పిలుస్తున్నా ఫస్ట్ శ్రావంత్ అని పిలుస్తుంది ఫస్ట్ అందరు సౌజనే శ్రావంతాన్ని కూడా ఏడన్నారక్క ఫస్ట్ శ్యామల అన్న శ్యామల వేయండి శ్యామంతి సౌజ మా మినువేండి పేరు పెట్టుకుంటే నాకు రుద్రాన్ని పెట్టి అంటుంది రుద్రాన్ని పెట్టాను మమ్మీ నాకు ఏం పేరు పెడతావు మమ్మీ నాకు కూడా వేరే పేరు పెట్టు నాకు వర్షిత వద్దు అటు రుద్రాన్ని రాసుకుంటుంది బుక్లో రుద్ర వాళ్ళు రాదు నేను చూసిన నా పేరే రుద్ర రుద్ర మీద